జై గురుదత్త. ఈ పూట ఓ 2 గ్లాసులు మినపప్పు నానబోస్తున్నాను గారెలు అవి వేద్దామని. శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి ఒక 4-5 గంటలు ఇలా నానాక పొట్టు తీసేసుకుని గాలించేసుకుని అంటే చిల్లులు బుట్టలో వేసేసుకుంటే నీళ్ళు ఓడిపోతాయి. ఇప్పుడు గ్రైండర్లో వేసుకుని సరిపడినంత ఉప్పు నీళ్లు చిలకరించుకుంటూ ఇలాగా ముద్ద అయ్యేటట్టు మెత్తగా దూదిలాగా రుబ్బుకోవాలన్నమాట. మరీ పాకుపోకూడదు. అలానే పిడపలా రుబ్బేసుకుంటే నూనెలో వేయగానే టపటపా పేలిపోతాయి గారెలన్నీ. నేను ఈ పిండిలో సన్నగా తరిగిన తోటకూర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు ఒక 10-12 వేసాను గుండ్రంగా తరుక్కుని. ఇది పిండి అంతా కలిపేసుకోవాలి శుభ్రంగా. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఏ సైజు కావాలో అంత పిండి తీసుకుని ఇలాగా కన్నం పెట్టుకుని నూనెలో వేసేసుకోవడమే. నూనె మరీ మసిలిపోకూడదు. అలా అని తక్కువ వేడి ఉంటే నూనె పీల్చేస్తాయి అన్నమాట. ఎక్కువ వేడి ఉంటే పైకి నల్లగా అయిపోయి లోపల వేగవు. ఇలా సమానంగా పూరీల నూనెలో పెట్టుకుని వేయించుకుంటే చక్కగా క్రిస్పీగా బాగుంటాయి.